तेलंगाना जागृति की सदर कविता ने हफ्ते को जागृति जन्म बांटा के आगाज से कबल तेलंगाना के लिए शहीद अफराद के खानदानों और पार्टी कारकुनों से पार्टी के इख्तिदार के लिए 10 बरसों के दौरान होने वाली कोताहियों पर माफी मांगी। उन्होंने नामपल्ली में यादगार शहीदां का दौरा किया और शहीदियों को खराज अकीदत उन्होंने नामपल्ली में यादगार शहीदां का दौरा किया और शहीदों को खराज अकीदत पेश किया। कविता ने कहा कि तकरीबन 1200 शहीदों के खानदानों से हुकूमत ने सिर्फ 500 को मुलाजिमतें फराहम की है। उन्होंने मुतालबा किया कि हर खानदान को 1 करोड़ रुपये मुआवजा दिया जाए। सदर ने साबिक कारकुनों को दोबारा तहरीक में शामिल होने की दावत दी और जाती इख्तिलाफात को खत्म करने की जरूरत पर जोर दिया। మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది। కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా। ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది। ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం। కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను। ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను।